తారీఖున ఆయన జయంతి కార్యక్రమం జరగడం జరిగింది. అలాగే ఆయన జ్ఞాపకార్థం ఇవాళ ఈ ప్రాంతంలో మన నాయకుడు మనం అందరం దేవుడి కింద భావించుకుని మన రంగా గారి విగ్రహం పెట్టుకుని నివాళులు అర్పించుకుంటా ఉన్నాం. దారిలో వస్తుంటే మొత్తం అందరూ కుర్రవాళ్ళు వచ్చారు ఆహ్వానించడానికి, తోడుగా తీసుకురావడానికి. కనీసం దాంట్లో ఒకళ్ళు కూడా ఎవరు రంగా గారిని చూడలేదు. కనీసం వాళ్ళు పుట్టిపోయి ఉండొచ్చు రంగా గారు మరణించినాటికి. కానీ వాళ్ళ తల్లిదండ్రులు రంగా గారి ఆశయ సాధన ముందుకు తీసుకెళ్లాలని చెప్పని ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళ పిల్లలకి రంగా గారి గురించి చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పిన దీని మీద అదే స్ఫూర్తితోటి వాళ్ళ కుర్రవాళ్ళు కూడా రంగా గారిని గుండెల్లో పెట్టుకుని చూడకపోయినా సరే మా నాయకుడు మా దేవుడు అని చెప్పని పూజించుకుంటామని చెప్పని ఒకే దీంతో కాబట్టి ఇవాళ ఈ విగ్రహం ఏర్పాటు చేశారు. ఆయనకి నివాళులు అర్పించుకుంటా ఉన్నారు. రంగా గారి గురించి ఒక రెండు ముక్కలు మీకు చెప్పదలుచుకున్నాను. ఆయన మొట్టమొదటిసారిగా కార్పొరేటర్ కింద పోటీ చేశారు. జైల్లో ఉండి ఇండిపెండెంట్ కార్పొరేటర్ కింద పోటీ చేస్తే ఆయన తరఫున ప్రజలు మొత్తం క్యాంపెయినింగ్ చేసి ఆయన గెలిపించుకున్నారు. దాని తర్వాత 85లో మొట్టమొదటిసారిగా ఒక శాసనసభ్యుల కింద పోటీ చేసి కనీసం పూర్తి 5 సంవత్సరాలు కూడా ఆయన శాసనసభ్యుల కింద చేయలేకపోయారు. మన మధ్య నుంచి దూరం చేశారు కొంతమంది వ్యక్తులు. కేవలం 4 సంవత్సరాల్లో ఒక శాసనసభ్యుడి కింద పనిచేస్తే ఆయన మరణించిన 29.5 సంవత్సరాల తర్వాత కూడా మనందరికీ ఆదర్శంగా నిచ్చారని చెప్పంటే ఆయన పోరాటం ఎంత బలమైందో, ఆయనకి ఎంత జనాదరణ ఉందో మనందరం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. రంగా గారి ఎంత ముందు చూపుగా పనిచేసేవాళ్ళని చెప్పంటే ఆయన శాసనసభ్యుల కింద ఉన్నప్పుడు ఒక చెప్పులు కుట్టుకునే అతన్ని తీసుకొచ్చి ఇవాళంటే రాజకీయంగా డబ్బులతో కూడుకుంది. ఆ రోజు కేవలం ఒక మాట కట్టుబడి కానీ అభిమానం కానీ ముందుకెళ్ళేవాళ్ళు. ఒక సామాన్య చెప్పులు కుట్టుకునే అతన్ని తీసుకొచ్చి కార్పొరేటర్ చేశారు. ఒక సినిమా థియేటర్లో టికెట్లు చించుకుంటూ ఉంటే కౌంటర్లో ఉంటే అతన్ని తీసుకొచ్చి ఒక కార్పొరేటర్ చేశారు. రోడ్డు మీద ఒక జిలేబీ బండి పెట్టుకుని వ్యాపారం చేసుకునే చిన్న వాళ్ళని తీసుకొచ్చి కార్పొరేటర్ చేశారు. అంటే అనగబట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా మనతో పాటు కలిసికట్టుగా తీసుకెళ్లాలని బాధ్యత ఉంది. ప్రజలు మన మీద బాధ్యత పెట్టారని చెప్పని ఒక ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఇవాళ కూడా రంగా గారిని మనందరం పూజించుకుంటూ ఉన్నామని చెప్పని కూడా మరొకసారి మనందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కేవలం 4 సంవత్సరాలు పనిచేసి శాసనసభ్యుల కింద పనిచేశారు. అదే ఇవాళ కూడా బతికి ఉండుంటే పరిస్థితి ఎలా ఉండేదో మనందరం ఒకసారి గుర్తు చేసుకుంటే కూడా బాగుంటుంది. కేవలం ఒక కులం అనేది బలం. ఆ బలం అనేది మనం ఎంతమందికి సహాయం చేయడానికి ఉపయోగపడుతుందో అది మన మీద ఒక పెట్టిన బాధ్యత. ఆ బాధ్యత కొంతమంది తీసుకుంటారు కాబట్టి నాయకులు అవుతారు. దానికి అధిగమించి ప్రజా పోరాటం చేస్తారు కాబట్టి వాళ్ళు మహానాయకులు అవుతారు. ఎల్లప్పటికీ ప్రజల గుండెలో ఉండిపోతారు. అలాంటి ఒక మహానాయకుడు ఒక మన వంగవీటి రంగా గారని చెప్పని కూడా మనందరూ ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తప్పకుండా ఇవాళ వచ్చిన కుర్రవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఏ స్ఫూర్తితో అయితే రంగా గారి ఆదర్శం కానీ రంగా గారి ఆశయ సాధన కోసం అని చెప్పని ఏదైతే పోరాటం చేశారో వాళ్ళందరికీ ఏదైతే పాఠాలు నేర్పించారో తప్పకుండా రానున్న తరాల్లో కూడా రంగా గారి పేరు ఎల్లప్పటికీ చరిత్ర ఉన్నంత కాలం ఎల్లప్పటికీ ఉండిపోవాలని చెప్పి మిమ్మల్ని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా రంగా అభిమానులందరూ అవసరం వచ్చినప్పుడు అందరూ కలిసికట్టుగా ఏ విషయమైనా సరే ఉంటారని చెప్పని మనందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఇక్కడ ఈ కార్యక్రమానికి పిలిచిన శ్రీనివాస్ గారి ఫ్రెండ్ సర్కిల్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన రంగా గారి అభిమానులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా. Please subscribe New Waves.
ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.